యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో అడిగిన ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరా? క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ వర్క్ అట్రిబ్యూటెడ్ టు ప్లే రైట్ భాష? ఆప్షన్స్ చూస్తే మొదటిది కావ్యాలంకార, రెండవది నాట్యశాస్త్ర, మూడవది మధ్యమ వేయోగ, నాలుగవది మహాభాష్య. వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఏంటి అంటే ఆల్ దీస్ వర్ సాంస్క్రిట్ వర్క్స్, సంస్కృతంలో రచించబడినటువంటి గ్రంథాలుగా మనం చెప్తాం. మరి భాష అనబడే క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినటువంటి పండితుడు ఈ నాలుగింట్లో దేని రచించడం అనేది జరిగింది? రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యమ వేయోగ. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ మధ్యమ వేయోగ అంటే ద మిడిల్ బ్రదర్స్ ఫీట్ అని చెప్పి అర్థం. పంచపాండవుల్లో ఒకటైనటువంటి భీముని యొక్క కరేజ్ అండ్ మోరల్ డ్యూటీస్ గురించి చెప్పేటటువంటి అత్యద్భుతమైన వన్ యాక్ట్ ప్లేనే మధ్యమ వేయోగ, విచ్ వాజ్ రిటన్ బై భాష. ఇతని ద షేక్స్పియర్ ఆఫ్ సాంస్క్రిట్ డ్రామా అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు అదర్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి కావ్యాలంకార వాజ్ యాక్చువల్లీ రిటన్ బై ఎ స్కాలర్ నేమ్డ్ బ్రహ్మ, నాట్యశాస్త్ర వాజ్ యాక్చువల్లీ రిటన్ బై భరతముని, మహాభాష్య వాజ్ యాక్చువల్లీ రిటన్ బై పతంజలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లోను ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ప్లే, నాటకం. మిగిలినవన్నీ ఎదర్ కామెంటరీస్ ఆర్ వర్క్స్ రిలేటెడ్ టు సాంస్క్రిట్ గ్రామర్. ఇప్పుడు నా కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. అష్టాధ్యాయి అనే వర్క్ ని రచించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ స్కాలర్ ఎవరు? కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.